రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. మరి 10వ వార్డులో చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాలు అమలు చేస్తున్నారనే విషయం మీద ప్రజల వద్దకు తీసుకురావడానికి కరపత్రాలు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో 30 సంవత్సరాలు వెనకబడిపోయి ఉంది రాష్ట్రం. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరి చేయటంలో ముందుంచి ఉన్నారు. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులకు గురయ్యారు. మరి అటు తల్లికి వందనం పథకం, ఇటు రైతుల సంక్షేమానికి, అదేవిధంగా గ్యాస్, ప్రతి ఇంటికి గ్యాస్ ఇవ్వటం, అదేవిధంగా ముఖ్యంగా స్త్రీలకు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటం, దివ్యాంగులకు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటం, ఆటో వర్కర్లకి 15,000 ఇవ్వటం, చేనేత కార్మికులకు ఇవ్వటం, అదేవిధంగా మత్స్యకారులకు ఇవ్వటం, ఇటు సంక్షేమాలు ఇటు దూసుకెళ్ళిపోతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇటు దూసుకెళ్తున్నాయి. ఏ విధంగా ఉందంటే హైదరాబాదును సృష్టించి ఏ విధంగా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్గా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, మరి నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలంటే సంకల్పంతో, దీక్షతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రోజు 18 గంటలు పనిచేస్తూ ప్రజల హృదయాలని ఆయన చక్కగా హృదయాల్లో ఉంటున్నారు. అదేవిధంగా మన అనగాని సత్యప్రసాద్ గారు కూడా మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను 2 కళ్ళుగా భావించి ఈ నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు మరి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి మరి ఇక్కడ అభివృద్ధి సంక్షేమాన్ని చేస్తున్నారు. మరి వారికి తోడుగా వారి సోదరైనటువంటి అనగాని శివప్రసాద్ కూడా వాళ్ళకి వెన్నుంటుండి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ప్రజల యొక్క విశ్వాసాన్ని కోరుకున్నారు. ఇలాంటి వ్యక్తులు మనకు ఎంత అవసరమో అటు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఇటు అనగాని సత్యప్రసాద్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వారికి మనందరి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటున్నాను.